BBR టీవీ న్యూస్ కు స్వాగతం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన తనిఖీలలో కడియం సిబిఐ డిపార్ట్మెంట్ మరియు తహసీల్దార్ ఆధ్వర్యంలో తనిఖీ బృందాలు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న విలువైన వెండి బంగారు వస్తువులు పట్టుకున్నట్లు రాజమండ్రి సౌత్ జోన్ DSP ఎం అంబికా ప్రసాద్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ముఖద్వారం అయిన రాజమండ్రి రూరల్ కడియం మండలం పొట్టిలంక జాతీయ రహదారి నంబర్ 216 పై శుక్రవారం రాత్రి వివిధ శాఖల తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరోలో సుమారు 4 లక్షల కోట్ల రూపాయల విలువైన బంగారం వెండి వస్తువులు తరలిస్తున్నట్లు గుర్తించి జిల్లా FST రిటర్నింగ్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై తహసీల్దార్ బి రమాదేవి సమక్షంలో GST ఆదాయ పన్ను శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పత్రాలను పరిశీలించారు. తదుపరి విచారణ కోసం జిల్లా గ్రీవెన్స్ కమిటీకి తరలించి తగు చర్యలు తీసుకుంటామని DSP ఈ సందర్భంగా వెల్లడించారు. మీ వెహికల్ ఉందా మన జీవన్ గారు? మీ వెహికల్ జేసీ గారు డీటెయిల్గా చెప్తున్నారు. ఎవరిలో పెట్టున్నారు ఆయన FST అయినా సార్ రికార్డ్ నెంబర్లు తీసుకోండి. విశాఖండి మీ పేరు జీవన్ గారా? ఫ్లయింగ్ స్క్వాడ్ జీవన్ వెంకట నరేష్. ఈ టీం ఈ కాన్స్టిట్యూషన్ ఓకే. నెక్స్ట్ మీరు ఆయన లాగ్ పెట్టుకోండి. ఒకటి రవిగా పెట్టుకోండి. ఒకటి తీసుకుని యాడ్ చేసి పెట్టేస్తాం. సాయంత్రం కడియం మండలం పొట్టిలంక జాతీయ రహదారి పక్కన ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద, ఇది మాకు తూర్పుగోదావరి జిల్లాలో వాటర్ చెక్ పోస్ట్ అని చెప్పవచ్చు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఉంటారు. ఈ చెక్ పోస్ట్లో ఈరోజు సాయంత్రం ఒక వెహికల్ని బొలెరో వ్యాన్ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ వ్యాన్లో బేసికల్గా వాల్యుబుల్ గూడ్స్, గోల్డ్ జ్యువెలరీ మరియు సిల్వర్ ఆర్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని వారు చెప్పడం జరిగింది. ఆ మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ GST వారు, ఇన్కమ్ ట్యాక్స్ వారు కూడా ఇంటిమేట్ చేసాం. వారు కూడా వచ్చారు. స్థానిక మండల తహసీల్దార్ గారు మేడం గారు ప్రాబ్లం చెప్పారు. CA గారు కూడా వచ్చారు. అందరి సమక్షంలో వీడియోగ్రాఫ్ చేసి ఓపెన్ చేసి చూడడం జరిగింది. ఇందులో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ లిస్ట్లో ఉన్న ఆర్టికల్స్, వాళ్ళ యొక్క బిల్స్ అయిన ఆర్టికల్స్ యొక్క లిస్ట్తో టాలీ అయినాయి. వీటి యొక్క తూకాలు, బరువులు ఇటువంటివి కూడా ఇప్పుడు ట్రెజరీకి తీసుకెళ్ళిన తర్వాత తదుపరి చర్యలు మన రిటర్నింగ్ ఆఫీసర్ డైరెక్షన్ ప్రకారము డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ పెట్టడమని వేరేగా చేయడం చూసి ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు.